మిత్రులు అడుగుతున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు శోభనం గదిలో ఎలా స్టార్ట్ చేయాలి అని. క్వశ్చన్లోనే ఒక చిన్న మెలిక ఉంది. కొత్తగా పెళ్ళవడం, పాతగా పెళ్ళవడం అనేది ఉండదు. అంటే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు రిపీటెడ్గా అవడం కూడా జరుగుతోంది. పెళ్ళి కన్నా కూడా బాడీ కౌంట్ అంటారు. పెళ్ళికి ముందే ఎంతమందితో సెక్స్ చేశారు అనేది కౌంట్ చేసుకుంటున్నారు. అందుకని బహుశా వారు అలా కొత్తగా పెళ్ళి అనే విషయాన్ని రాసి ఉంటారు. ఎనీహౌ, ఎవరైతే ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొంటున్నారో వాళ్ళు ముఖ్యంగా చక్కగా స్నానం చేయాలి. ఆకలిగా ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైం ఎక్కువ తినకూడదు. తర్వాత హెయిర్ ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ తీసేసుకోవాలి. వాసన రాకుండా చూసుకోవాలి. బ్రష్ చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళాలి. అవసరం అనుకుంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నా తప్పలేదు. ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. మరి ఫస్ట్ నైట్ నాడే ట్యాబ్లెట్ వేసుకొని ఒక్కోసారి ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ వల్ల విపరీతంగా హెడేక్ వచ్చి అది స్పాయిల్ కాకుండా ఉండాలనుకుంటే మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందే వారం 10 రోజుల ముందే ఒకసారి ట్యాబ్లెట్ వేసుకొని చూడండి. ఆ ట్యాబ్లెట్ వల్ల ఎలా జరుగుతుంది, బాడీలో ఏం రియాక్షన్ వస్తుంది, ఇవన్నీ గమనించుకోండి. ఎనీహౌ, నా సజెషన్ ఏంటంటే ట్యాబ్లెట్స్ వగైరా లేకుండానే ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఫెయిల్ అయినా తప్పులేదు. ఎందుకంటే ఆ గొప్పదనం, ఆ గొప్ప విషయాన్ని మళ్ళీ జీవితంలో మీకు రాదు. కనుక దాన్ని ఆర్టిఫిషియల్గా ట్యాబ్లెట్స్ చేసుకునో ఇంకేదో చేసుకునో దాన్ని స్పాయిల్ చేసుకోకండి. ఎక్స్పెరిమెంట్ ఇట్. చీకట్లో మీరు ఒక వస్తువుని వెతికినాం అనుకోండి, ఇక్కడ అక్కడ తగులుతుంటాం, అది చేస్తూ ఉంటాం. బట్ ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనస్సును వేరే ఆలోచనలకు తీసుకెళ్ళకండి. ఇవాళ చేయకపోతే ఈ అమ్మాయి నన్ను మగవాడు కాదనుకుంటుందేమో, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేయండి. చాలామందికి ఫస్ట్ నైట్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిజాస్టర్. అనుకున్నంతగా వాళ్ళు చేయలేకపోవచ్చు, ఎంటర్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే అమ్మాయి కూడా నొప్పి ఉంటుంది, వగైరా ఉంటాయి. అమ్మాయి కూడా బిడియం ఉంటుంది. సో ఒకవేళ మీకు అంగం కట్టిపడి లోపలికి ఎంటర్ కావాలనుకుంటే అమ్మాయి మరి మానంలో తడి వచ్చేంతసేపు మీరు కౌగలించుకోవాలి, ముద్దించుకోవాలి. అలా చేస్తున్నప్పుడు చాలామంది పిల్లలకు వాళ్ళకి ఇజాకులేట్ అయిపోయి మళ్ళీ లేవకుండా కూడా కావచ్చు. కనుక హడావిడి పడకండి, సిగ్గుపడకండి. అదేమి తప్పు కాదు, బాడీలో ఉన్నటువంటిదే. సో మీకు అడ్జస్ట్ అయ్యేంత వరకు ఈ అమ్మాయిని చూడగానే, అమ్మాయిని తగలగానే కూడా నీరు గారిపోవచ్చు. కనుక అంత టెన్షన్ పడి చేయాల్సిన పని కాదు. నిదానంగా ఓపికగా చేసుకోండి. ముఖ్యంగా అమ్మాయి తడి వచ్చేంతసేపు, మానంలో తడి వచ్చేంతసేపు మీరు ఫోర్ ప్లే చేయండి. తడి అనుకున్నంత రాకపోయినా అవి ఉన్న ఆయింట్మెంట్ కానీ, కొబ్బరి నూనె కానీ, నీళ్లు కానీ ఏదో ఒకటి లేకుండా, తడి లేకుండా లోపలికి ఎంటర్ కావద్దు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ముఖ్యంగా నోట్లో నుంచి వాసన రాకుండా మంచి బ్రష్ చేసుకొని వెళ్ళండి. వీలైతే నోట్లో ఏలకులో, లవంగాలో పెట్టుకోండి. తర్వాత బాగా అలసిపోయిపోకండి. లేట్ నైట్స్ రాత్రి 1 గంటకో 2 గంటలకో మీరు బెడ్రూమ్లోకి వెళ్తే న్యాచురల్లీ మీకు మీ పార్ట్నర్కు నిద్ర వస్తూ ఉంటుంది. కనుక ఏమైనా రిచువల్స్ ఉంటే తొందరగా చేయమని చెప్పండి. ఈ కాలంలో చాలామంది ఇళ్లల్లో చేయట్లేదు ఈ ఫస్ట్ నైట్స్ను. ఏమన్నా 5 స్టార్ హోటల్కు అటు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తే కూడా మీరు రిచువల్స్ అన్నీ కూడా ఈవినింగ్ 6:37 లోపల కంప్లీట్ చేసుకోండి. కొద్దిపాటి తినండి. అవసరం అనుకుంటే శృంగారం అయిన తర్వాత మళ్ళీ తినచ్చు. అంతేగాని బాగా హెవీగా తినిపోవద్దు. సో ఫస్ట్ నైట్కు చాలా చాలా ప్లాన్లు పెట్టుకొని పోకండి. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. చాలామందికి అనుకున్నంత గొప్పగా ఫస్ట్ నైట్ ఉండకపోవచ్చు. తర్వాత వాళ్ళు చేస్తారు. కనుక అమ్మాయి మీద పడి అదేదో పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా, ఏదో రెజ్లింగ్ లాగా అమ్మాయిని నలిపేద్దామని చూడకండి. శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే విషయం. కనుక డెలికేట్గా బిహేవ్ చేయండి. అమ్మాయిని ముందుగా చేతిలో వేళ్ళు ఇలా పెట్టేసి కొంతసేపు ఆమెకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. తర్వాత ఈ వేళ్ళను తల మీద ఇలా పెట్టి నిమరండి. ముఖ్యంగా నేప్ ఆఫ్ ది నెక్ అంటారు, నెక్ వెనుక వైపు వెళ్ళి అక్కడ ముద్దు పెట్టుకోండి. చాలామందికి లిప్ టు లిప్ కిస్ మొదటిసారి ఇష్టపడరు. కనుక అమ్మాయికి ఇష్టం లేని పని చేయకండి. అమ్మాయికి ఒకవేళ లిప్ మీద ముద్దు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే నుదురు మీద పెట్టుకోండి, చేతి మీద పెట్టుకోండి. సంభవ్ స్లోగా ఆమెను ముగ్గులోకి దించుకోండి. ఇట్స్
ఇట్స్ నాట్ ఎ రేప్. రేప్‌లో ఏమిటంటే అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా వీడు ఫోర్స్‌ఫుల్‌గా చేస్తాడు. పశువులాగా చేస్తాడు. అలా చేయకండి. నిదానంగా ఒక సిస్టమాటిక్‌గా, రెగ్యులర్‌గా, ఒక స్మూత్‌గా ఒక ఫ్లవర్ మీద సీతాకోకచిలుక దాని మీద వాలి ఆ బటర్‌ఫ్లై వాలి ఫ్లవర్ మించి మళ్ళీ వెళ్ళిపోయిందనుకోండి, అక్కడ ఫ్లవర్‌కి ఏమి పెద్దగా డ్యామేజ్ మనకు కనిపించదు. అంత డెలికేట్‌గా మొదట్లో ఉండండి. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ స్టార్టింగ్ మాత్రం డెలికేట్‌గా వెళ్తేనే అమ్మాయిలు ఇష్టపడతారు. లేకుంటే వాళ్ళకు అదొక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని మీరు మనసులో గనుక క్రియేట్ చేస్తే ప్రతిసారి మీరు డెలికేట్‌గా ఉన్నా కూడా వాళ్ళకి ఆ పాత గుర్తులే గుర్తొచ్చి వాళ్ళు భయంతో పడతారు. లేదా వాళ్ళు అయిష్టపడతారు. కనుక ఏ పనైనా ఏ వ్యక్తికైతేనా డెలికేట్‌తో స్టార్ట్ చేయండి. తర్వాత ఆమెకు కావాల్సినట్టు మీరు బిహేవ్ చేయొచ్చు.